దీన్ని బ్యాంకులకు చెల్లించేటువంటి కార్యక్రమం చేశారు. నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ 1100 కార్మికులకు సంబంధించినటువంటి డబ్బు కానీ లేదా గతంలో ఒక 500 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి 1600 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రకటించినటువంటి 11,440 కోట్ల రూపాయల్లో మినహాయించుకొని 9,800 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇవ్వబోతా ఉన్నారన్నటువంటిది మాకున్నటువంటి సమాచారం. మరి గతంలో ఇంత 1,600 కోట్ల రూపాయలు వచ్చినటువంటి డబ్బు ఇచ్చినప్పుడే మీరు కార్మికులకి గతం నుంచి 3 నెలల నుంచి జీతాలు లేవు, పూర్తి స్థాయి నడవాల్సినటువంటి ప్లాంట్ పూర్తి కెపాసిటీలో నడవట్లేదు. ఈరోజు హౌస్ రెంట్ అలవెన్స్ ఏదైతే ఉందో ఆ అలవెన్స్లు కట్ చేశారు. గత 7 మాసాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్కి జరిగినటువంటి ప్లాంట్ గురించి కానీ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో దాని మీద ఇవ్వాల్సినటువంటి స్టేట్మెంట్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి రాయాల్సినటువంటి లేఖలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి సందర్భాలు ఉన్నటువంటి సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయాలు కానీ ఏ రోజు కూడా లేవు అనేటువంటిది ఈరోజు అర్థమవుతా ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున నిన్న కాక మొన్న 8వ తారీఖున విశాఖపట్నంలోనే పెద్ద సభ జరిగింది. నేరుగా ప్రధానమంత్రి గారు సభకు విచ్చేశారు. అదే సభలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున ఇన్ని లక్షల మంది సమక్షంలో జరిగినటువంటి సభలో ఎందుకు ఈ ప్రకటన చేయలేదు? దీనికి అంటే అనేక అనుమానాలకి ఇదంతా కూడా తావిస్తూ ఉంది. ఎందుకు చేయలేదు? ఒకవేళ నిజంగా మీకు ప్రధానమంత్రి మోడీ గారన్నా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారన్నా వీరంతా కూడా రాజకీయ నాయకులు, రాజకీయాల్లో ఆరితేరినటువంటి వాళ్ళు. దీని నుంచి నిజంగా రాజకీయంగా లబ్ధి పొందుదాం అన్నటువంటి ప్రయత్నం ఆలోచన ఉండుంటే ఎందుకు ఆ ప్రకటన ఆ రోజు 8వ తారీఖున చేయలేదు? మీరు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ ప్యాకేజీకి వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటి? సరే, ఇందాక నేను చెప్పినట్టు ఇదేదో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్కి ఆక్సిజన్ అందించినట్టు అవుతుంది. అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఏదో వేడి నీళ్ళలో చల్లనీళ్ళ పనికొస్తుంది. ఈరోజు ప్లాంట్ మీద ఉన్నటువంటి లోన్స్ ఆల్మోస్ట్ 25,000 కోట్ల రూపాయల లోన్స్ ఉన్నాయి. ఈరోజు ప్లాంట్ని నడపాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాలి. నిన్న వారు విడుదల చేసినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసినటువంటి ఈ ప్రెస్ రిలీజ్లో ఉన్నటువంటి ఈ 4 పేరాల్లో ఎంతైతే ఇవ్వబోతా ఉన్నామో 11,440 కోట్ల రూపాయలు, ఇందులో 10,300 కోట్ల రూపాయలు ఈక్విటీ కింద ఇస్తాం అండ్ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ కింద 1,140 కోట్ల రూపాయలు ఇస్తామన్నటువంటిది మెన్షన్ చేశారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 5,000 కోట్ల రూపాయలు ఈ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ కింద అప్పట్లో ఇవ్వడం జరిగింది. గతంలో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక 2,000 కోట్ల రూపాయలు ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్స్ అనేటువంటివి గతంలో అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు, గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక 1,300 కోట్ల రూపాయలు అంతా ఇవ్వడం జరిగింది. ఇవి ఇవ్వడం ఒక 10 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత దాన్ని తిరిగి కట్టేసేటువంటి బాధ్యత, మళ్ళీ ప్లాంట్ తీసుకొని మళ్ళీ తిరిగి కట్టేసేటువంటి బాధ్యత తీసుకునేవి. అయితే ఈ ఇచ్చేటువంటి ఈ క్రమంలో ఇందులో వీరు ఏం మెన్షన్ చేశారంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే 31/3/2024 అంటే గత సంవత్సరం ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేటువంటి సమయానికి ప్లాంట్ తాలూకా వాల్యూ -4,538 కోట్ల రూపాయలు ప్లాంట్ తాలూకా వర్త్ కింద వారు మెన్షన్ చేశారు. దాంతోపాటు ప్రజెంట్ ఉన్నటువంటి అసెట్స్ 7,600 కోట్ల రూపాయలు, లైబిలిటీస్ అంటే అప్పులు కట్టాల్సినటువంటి డబ్బు కానీ అప్పులు కానీ ఇవన్నీ కూడా 25,000 కోట్ల రూపాయలు అంటే 26,000 కోట్ల రూపాయలు లైబిలిటీస్ ఉన్నట్టుగా నిన్న వారు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలో ఉన్నాయి. దాంతోపాటు ఇందులో మేజర్గా ఎందుకంటే నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు కానీ లేదా ప్రజలకు అనేక విషయాలు తెలియజెప్పేటువంటి విషయంలో కానీ కాస్త అవగాహన చేసుకొని నలుగురితో మాట్లాడి, కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి, కొంతమంది ఇంటలెక్చువల్స్తో మాట్లాడి, అందరితో మాట్లాడిన తర్వాత ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. వారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, RINL also defaulted on the capex loan repayments and interest payments in June 2024. అంటే
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ కట్టాల్సినటువంటి అప్పులు కూడా, తీసుకున్నటువంటి అప్పులు రీపేమెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. డిఫాల్ట్ అయిపోయింది, అది కూడా కట్టలేనటువంటి పరిస్థితిలోకి వచ్చింది. ఇన్సాల్వెన్సీలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది, ఎన్సీఎల్టీకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి పరిస్థితికి ఈరోజు, అంటే ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, దేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి పేరుగాంచినటువంటి RINL ఈరోజు ఈ పరిస్థితికి వెళ్ళిపోతే రేపు దేశంలో మిగిలినటువంటి పరిశ్రమలు కానీ, లేదా దేశంలో ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈరోజు ఈ పరిస్థితికి వెళ్ళిపోతే రేపు దేశం తాలూకా ఇమేజ్ బ్యాంకులో దీంట్లో కానీ, లేదా ఇతర దేశాల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలనే కాపాడలేనటువంటి పరిస్థితిలో దేశం ఉంది, భారతదేశం ఉంది అనేటువంటి పరిస్థితి ఎక్కడ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ రివైవల్ ప్యాకేజ్ ఇస్తున్నట్టుగా ప్రకటన అర్థమవుతా ఉంది అనేటువంటిది కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి అంశం. సో దీని ప్రకారం ఒకవేళ మీరు కాపాడాలన్నటువంటి ఉద్దేశం ఉండుంటే సరే, ఈ ప్రకటనలతో పాటు ఏదైతే సెంటిమెంట్గా ఉన్నటువంటి ప్రైవేటైజేషన్ ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద ఎక్కడ కూడా ప్రకటన చేయలే. ప్రైవేటైజ్ చేయబోమని కానీ, లేదా ప్రైవేటైజేషన్ చేసినటువంటి ప్రకటన వెనక్కి తీసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని కానీ, లేదా రానటువంటి కాలంలో ఆ తాలూకా ఆలోచనని పూర్తిగా దాన్ని ఆపేస్తున్నాం అనేటువంటి విషయం కానీ ఎక్కడ కూడా మీరు ప్రకటన చేయలేదు. అనేక అనుమానాలు తావిస్తూ ఉంది. ఈరోజు పేమెంట్స్ తీసుకునేటువంటి దానికి, ఎందుకంటే అనేక రకాలైనటువంటి సప్లైస్ చేసేటువంటి సంస్థలు ఉన్నాయి. ఈరోజు టాటా కానీ, జిందాల్ కానీ, లేదా NMDC కానీ, ఇలాగ అనేక సంస్థలు ఈరోజు ప్లాంట్ ఆపరేషన్స్లో కానీ, లేదా కావాల్సినటువంటి రా మెటీరియల్స్లో కానీ ఈరోజు సప్లై చేసేటువంటిది కంపెనీలు చాలా ఉన్నాయి. ఈరోజు ఈ డబ్బు వస్తే సహజంగా మనందరికీ తెలుసు, ఒక అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఏదో రూపంలో తీసుకున్నటువంటి వ్యక్తికి ఏదో రూపంలో డబ్బు వస్తుందనంటే అప్పు ఇచ్చినటువంటి వారందరూ కూడా వారిని చుట్టుముట్టేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఈరోజు జిందాల్కి ఒక 1000 కోట్ల రూపాయలు, లేదా టాటాకు ఒక 800 కోట్ల రూపాయలు, లేదా NMDCకి ఒక 3000 కోట్ల రూపాయలు, రేపు పొద్దున ఈ పేమెంట్స్ అన్నీ కూడా మీరు చేసేస్తే మరి మీరు ఇచ్చినటువంటి డబ్బు దేనికి ఉపయోగపడుతుంది? రేపు అంతకంటే ప్రమాదకరం ఏంటంటే VRS ఎందుకు మీరు ఇనిషియేట్ చేశారు? ఇప్పటికే 7.2 మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీతో నడవాల్సినటువంటి ప్లాంట్ కేవలం 60% కెపాసిటీతో నడుస్తూ ఉంది. 3 బ్లాస్ట్ ఫర్నెస్లతో నడవాల్సినటువంటి ప్లాంట్ 2 బ్లాస్ట్ ఫర్నెస్లు మాత్రమే ఆపరేషన్లో ఉన్నాయి. మరి ఉన్నటువంటి 20,000 మంది కెపాసిటీతో నడవాల్సినటువంటి యూనిట్ ఈరోజు కేవలం 11,000 12,000 కెపాసిటీతో నడుస్తూ ఉంది. మరి ఇంకా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని మీరు ఇంకా తగ్గించాలన్నటువంటి ప్రయత్నం చేస్తే ప్లాంట్ని ఏం చేయాలన్నటువంటిది మీ తాలూకు ఉద్దేశం.